హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, మనం ఇప్పుడు ఒక ట్రిక్ తెలుసుకుందాం ఎక్సెల్‌లో. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇక్కడ రిజిస్టర్డ్ పర్సన్స్ లిస్ట్ ఉంది. ఇక్కడ అటెండెడ్ పర్సన్స్ లిస్ట్ ఉందండి. మనం ఆబ్సెంట్ పర్సన్స్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ఫార్ములా అప్లై చేస్తున్నా. ఫిల్టర్ అండి. చూడండి, ఫిల్టర్ అప్లై చేసి నేను ఇక్కడ అర్రే వచ్చేసి నేను ఈ రిజిస్టర్డ్ పర్సన్స్ రేంజ్ తీసుకుంటున్నాను. కామా ఇక్కడ మళ్ళీ ఒక నాట్ అనే ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ ఇఫ్ అనే ఒక ఫార్ములా కూడా అప్లై చేయండి. చూడండి, ఇక్కడ అటెండెడ్ పర్సన్స్ రేంజ్ తీసుకోండి. కామా ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ పర్సన్ రేంజ్ తీసుకోండి. క్లోజ్ చేసింది. కౌంట్ ఇఫ్ క్లోజ్ చేయండి. నాట్ క్లోజ్ చేయండి. ఫిల్టర్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ ఆబ్సెంట్ పర్సన్ వచ్చేసాయండి. సో నాకు ఇలా వద్దండి, నాకు ఈ రిజిస్టర్ పర్సన్స్లోనే నేమ్స్ హైలైట్ కావాలి ఆబ్సెంట్ అయిన వాళ్ళది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఈ రిజిస్టర్ పర్సన్స్ నేమ్ మొత్తం హెడ్డింగ్ కాకుండా ఈ నేమ్స్ తీసుకోండి. దీనికి ఒక నేమ్ డిఫైన్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ ఏమో ఆర్పి అని పెడుతున్నా. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ అటెండెడ్ పర్సన్స్ కూడా ఇక్కడ చూడండి, నేమ్ బాక్స్లో ఒక నేమ్ డిఫైన్ చేస్తున్నా, ఏపీ అని పెడుతున్నా. ఎంటర్ ప్రెస్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఇందులోనే హైలైట్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ రిజిస్టర్ పర్సన్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హోమ్ ట్యాబ్, కండిషనల్ ఫార్మాటింగ్, న్యూ రూల్. ఇక్కడ చూడండి, యూజ్ ఫార్ములా టు డిటర్మైన్. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఇక్కడ నేను కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా చేస్తున్నా. చూడండి, కౌంట్ ఇఫ్ అండి. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఈ అటెండెడ్ పర్సన్స్ నేమ్స్ స్కిప్ కావాలి కాబట్టి దీనికి మనం నేమ్ డిఫైన్ చేసాం కదండి. ఏంటిది? ఏపీ కదా, ఏపీ అండి. కామా ఇందులో రిజిస్టర్డ్ పర్సన్స్లో ఏదైనా ఒక సెల్ రిఫరెన్స్ చేయండి. ఇక్కడ నేను సురేష్ రెడ్డి ఉంది కదా, ఇది D3, ఇది ఇస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 0 పెడుతున్నాను. ఫార్మాట్ చూడండి, ఏదైనా ఒక కలర్ తీసుకుందాం. చూడండి, ఓకే అంటున్నాను. ఓకే ప్రెస్ చేస్తున్నాను. చూడండి, సో ఆబ్సెంట్ పర్సన్ నేమ్స్ రిజిస్టర్డ్ పర్సన్ నేమ్స్లోనే హైలైట్ అయ్యాయి. చూడండి, సో ఇలా అండి, ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫర్ మోర్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS Data Lab. Bye bye.